డిటెక్టివ్ ఉజ్వలన్ ఇది మలయాళం సినిమా అండ్ మలయాళం వర్షన్ ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఇప్పుడు తెలుగు వర్షన్ వచ్చేసి లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక నాకైతే నచ్చింది. సింపుల్గా నీట్గా బాగుంది. సో అందుకే మీకు రికమెండ్ చేస్తున్నా. బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక చిన్న విలేజ్లో ఉజ్వల్ లోకల్ డిటెక్టివ్ చిన్న చిన్న కేసులని ఊర్లో సాల్వ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఒక మాస్క్ మ్యాన్ ఊరిలో కొందరిని దారుణంగా చంపేస్తుంటాడు. సో ఈ కేసుని ఉజ్వల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. బట్ సిటీ నుంచి తనకు పోటీగా ఇంకో పోలీస్ ఆఫీసర్ వస్తాడు. మరి ఈ కేసుని ఎవరు సాల్వ్ చేశారనే సినిమాలో చూడాలి. సో ఇందాక చెప్పినట్టు సినిమా అయితే హ్యాపీగా ఒకసారి చూడొచ్చు. మంచిగా ఇన్వెస్టిగేషన్కి చిన్న హ్యూమర్ యాడ్ చేసి ఇంట్రెస్టింగ్గా తీశారు. సిటీ బ్యాక్డ్రాప్లో డిటెక్టివ్ సినిమాలు చూసి బోర్ కొట్టుంటే ఈ విలేజ్లో జరిగే డిటెక్టివ్ సినిమా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇంకా మలయాళం సినిమా కాబట్టి నరేషన్ యాజ్ యూజువల్గా స్లోగా ఉంటుంది. అయితే సినిమా మొత్తం మరీ టూ మచ్ సినిమాటిక్గా వెళ్లకుండా ఒక విలేజ్లో రియల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేలా ఉంది. అండ్ ఆ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ నాకు బాగా నచ్చింది. మరీ వావ్ అనే రేంజ్లో ట్విస్ట్లు ఉండవు, కానీ ఎవరు చంపుతున్నారనే సస్పెన్స్ అయితే బాగానే మెయింటైన్ అయింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఉజ్వల్కి పోలీస్కి మధ్య క్యాట్ అండ్ మౌస్ లాగా కొన్ని సీన్స్ వస్తాయి. అవి బాగుంటాయి. ఇక ఆ తర్వాత కేసుని ఇటు ఉజ్వల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు, ఇంకో సైడ్ ఏమో పోలీస్ ఆఫీసర్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. సో అందువల్ల ఇద్దరిలో ఎవరు కనుక్కుంటారా కిల్లర్ అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇంకా నాకు సినిమాలో మైనస్ అనిపించడం ఏంటంటే నరేషన్ స్లోగా ఉంది, కొంచెం ఫాస్ట్గా ఉంటే బాగుండేది. అండ్ కొన్ని సీన్స్ కూడా బాగా సాగదీశారు. అండ్ ఆల్సో కిల్లర్ మోటివ్ కూడా అంత కన్విన్సింగ్గా లేదు. ఇంకా తెలుగు డబ్బింగ్ ఎలా ఉందంటే చాలా యావరేజ్గా ఉంది. సాంగ్స్ అయితే దరిద్రంగా ఉన్నాయి. ఫైనల్గా సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే ఏం లేవు. ఇంకా ఉజ్వల్గా ధ్యాన్ శ్రీనివాసన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. తన కామెడీ టైమింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. టెక్నికల్గా సినిమా కూడా బాగుంది. సినిమా అంతా ఒక విలేజ్లో ఉంటుంది. ఇంకా ఎలాగూ మలయాళం సినిమా కాబట్టి విజువల్స్ అయితే అదిరిపోతాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఫైనల్గా కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ డెఫినెట్గా ఒకసారి అయితే చూడొచ్చు. సో అంతే. ఇంకా మరి ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.